హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అనిల్ అండి. ఈరోజు పండగ ట్రిప్‌తో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 రోజులు చాలా మనకి పెద్ద పండగండి. ప్రతి సంవత్సరం కూడా. సో, భోగి రోజున మనకి భోగిమంటలేస్తా ఉంటారండి. భోగి మంటల ద్వారాగా దాని అర్థం ఏంటంటే మనకి పట్టిన పీడ గాని, శాపాలు గాని, ఆ సంవత్సరం అంతా ఉండే ఎటువంటి సమస్య గాని తొలగిపోవాలని అర్థం అనమాట. ఆ కాలిన తర్వాత వచ్చిన ఆ బూడిదని బొట్టు పెట్టుకొని మనం ఆశీర్వదించుకుంటాం. అలాగే చిన్నపిల్లలండి. వాళ్ళకి ఎటువంటి దోషాలును, పట్టిన పీడలు పోవాలని భోగిపళ్ళేసి వాళ్ళని కూడా మనం ఆశీర్వదించుకుంటామండి. అలాగే సంక్రాంతి రోజున మనకి సంవత్సరం అంతా వచ్చే ఒక్కరోజు సంక్రాంతి. మనం సంవత్సరం అంతా వచ్చే సంక్రాంతి దేవతలకి ఒక్క రోజుతో సమానం అండి. అది పవిత్రమైన రోజు అన్నమాట. దానికోసం మనం చనిపోయిన వాళ్ళు పెద్దలు కోసం మనం వాళ్ళ ఆశీస్సుల కోసం మనకు ఇష్టమైన ఫుడ్‌ను, ఆహారాన్ని తయారు చేసి మనం వాళ్ళకి పెట్టి వాళ్ళ నుంచి మనకి ఆశీర్వాదం పొందుతాం అనమాట. ఇది సంక్రాంతి రోజు జరిగేది. అలాగే కనుమ రోజండి. కనుమ ఏంటంటే మనకి ఎక్కడైనా మనకి గోశాలలు ఉంటాయి కదా! గోశాలకెళ్ళి శుభ్రం చేసి గోమాతను పూజించాలి. గోమాతను పూజించి దాని ఆశీర్వాదం మనం తీసుకోవాలనమాట. ఈ 3 రోజులు కూడా ప్రాణహాని చేయకుండా మన దగ్గరికి ఎవరైనా వచ్చి మాకేదైనా దానం చేయనంటే మనకు ఉన్నంతలోనే మనం దానం చేసి సంతోషపరచాలి. ఇది సంక్రాంతి పండగ విశిష్టత. ఆ తర్వాత ముక్కనుమని 4 రోజున అది ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఏదంటే తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తర్వాత రొటీన్‌గా మన లైఫ్ మనకుంటుంది. సో, ఈ 3 రోజులు కూడా ఈ డివైడేషన్ ప్రకారం చేసుకునేటట్లయితే మనకి మంచిగా ఉంటుందండి. దేవుడి నుంచి మనకి ఆశీస్సు జరుగుద్ది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్ అండి.